వద్దన్నా మీ ఇంటికి ధనలక్ష్మిని నడిపించే అద్భుతమైన ఈ రోజు. ఈ ఒక్క వీడియో మీ తలరాతను మారుస్తుంది. పట్టిందల్లా బంగారం కాబోతోంది. మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే అమలకి ఏకాదశి శుక్రవారం కలిసి వచ్చిన అద్భుతమైన రోజు. ఈరోజు ఏమి చేయకపోయినా సరే, రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు 5 నిమిషాల్లో మీ దశ మారుతుంది. వద్దన్నా ధనం వచ్చి పడుతుంది. పాపాలన్నీ పోతాయి. రాజయోగం పడుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫ్రెండ్స్, ఎంతో పుణ్యం ఉంటే తప్ప ఈ కథను వినలేరు గనుక శ్రద్ధగా ఈ కథను వినండి. చాలామంది స్కిప్ చేసుకుంటూ అక్కడ కొంచెం వింటారు. అలా కొంచెం వింటే పుణ్యం రాదు గనుక చివరి వరకు ఈ కథను వినండి. అప్పుడే మీకు పూర్తి పుణ్యఫలం దక్కుతుంది. కథ వినే ముందు ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః అని ఒక కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. సంపద శుక్రవారం నోము కథను వింటే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు పోతాయి. వద్దన్నా ఐశ్వర్యం వస్తుంది. ఒకానొక బ్రాహ్మణుడికి 7 కుమారులు ఉండేవారు. అందరికీ వివాహాలయి వేరు కాపురాలు ఉంటున్నారు. ఆఖరి కుర్రవాడు మాత్రం ఏ వృత్తిలోనూ కుదరలేకపోవడం వలన కటిక దరిద్రంతో కాపురాన్ని ఈడ్చుకు వెళ్తూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒక శుక్రవారం ఉదయమే శుక్రవార మహాలక్ష్మి ఆ బ్రాహ్మణ కుమారుల ఇళ్లకు వచ్చింది. ఆమె వచ్చేసరికి పెద్ద కోడలు అద్దె కాసు ముందరేసుకొని పిల్లలకు మెతుకులు పెడుతూ తాను ముద్దలు మింగుతోంది. అది చూసి, దీని ఇంటికి ఎందుకు వచ్చానా అనుకుంటూ లక్ష్మీదేవి రెండో కొడుకు ఇంటికి వెళ్లగా, రెండో కోడలు పాచి వాకిట్లో కూర్చొని పేడ చేసుకుంటోంది. శుక్రవార మహాలక్ష్మి ముక్కు మూసుకొని మూడో ఇంటికి వెళ్లగా, ఆ కోడలు పాత గుడ్డలకు మాసిక వేసుకుంటోంది. ఈ ఇల్లు లాభం లేదని లక్ష్మి మరో కుమారుడి ఇంటికి వెళ్లగా, అక్కడ నాలుగో కోడలు పాచి వాకిట గుంటలో వడ్లు వేసి దంచుకుంటోంది. లక్ష్మి వేరేవైపు వెళ్లగా ఆ వేళకు అక్కడ 5వ కోడలు జుట్టు విరబూసుకొని పేలు కుక్కుకుంటోంది. ఆ బిగువున అలాగే పైకి వెళ్లగా 6వ కోడలు పాచి వాకిట్లోనే పిల్లలకు తలంటు పోసి తాను కూడా తలంటుకుంటోంది. అక్కడ కూడా ఉండబుద్ధి కాని లక్ష్మీదేవి మరికొంచెం ముందుకు రాగా, అక్కడ 7వ కుమారుడి గుడిసె కనబడింది. ఆ 7వ కోడలు అప్పటికే వాకిలంతా ఆవుపేడతో అలుక్కొని, తెల్లగా ముగ్గు వేసుకొని, గడపకు తన ముఖానికి కూడా పచ్చగా పసుపు రాసుకొని, ఎర్రగా బొట్టు పెట్టుకొని, ఉన్న ఒక్క చీరను భర్తకు కట్టుకొనిచ్చి వ్యాపారానికి పంపి, తాను ఆయన రాకకై ఎదురుచూస్తూ తలుపు చాటున కూర్చుని ఉంది. ఆహా! ఇక్కడెంత చక్కగా, చల్లగా, సుఖంగా, శుభ్రంగా ఉందో కదా! నేను ఇక్కడే సేద తీరుతాను అనుకొని లక్ష్మీదేవి అరుగు మీద కూర్చొని, ఇంట్లో వారెవరో ఇలా బయటకు రండి అని పిలిచింది. అందుకు తలుపు చాటున కూర్చున్న తరుణీమణి, అమ్మా, మా ఇంటి కట్టుబట్ట ఒక్కటే ఉంది. దానిని మా ఆయన కట్టుకొని వ్యాపారానికి వెళ్లారు. ఆయన వచ్చేవరకు నేను బయటకు రాలేను అని చెప్పింది. అది విని లక్ష్మీదేవి ఆమెకు ఒక చీరను లోపలికి అందించింది. అది కట్టుకొని బయటకు రమ్మంది. ఆ పిల్ల అలాగే రాగా, లక్ష్మీదేవి ఆమెతో, అమ్మాయి, నాకొక సోలెడు బియ్యపు అన్నం వండిపెట్టు అని అడిగింది. అందుకు ఆ చిన్నది, తల్లి, నా పెనిమిటి వ్యాపారం నుంచి వస్తేనే గాని ఇంట పిడికెడు బియ్యమైనా లేవు అన్నది. అప్పుడు శ్రీదేవి చిరునవ్వు నవ్వి, అయితే నువ్వు షావుకారు వద్దకు వెళ్లి మా ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పి, కావలసిన ఉప్పులు పప్పులు అడిగి తెచ్చుకో అని పంపించింది. 7వ కోడలు షావుకారు దగ్గరకు వెళ్లి అలా అడగ్గానే షావుకారు అగ్గగ్గలాడిపోతూ అన్ని సరుకులు ఇచ్చి పంపించాడు. అదేవిధంగా తెలకల ఇంటికి వెళ్లి నూనె, కంచరి ఇంటికి వెళ్లి పాత్రలు, సాలె ఇంటికి వెళ్లి మంచి వస్త్రాలను తెచ్చుకుంది. ఆ ఇల్లాలు ఆ సామాగ్రిలన్నీ ఇంట్లో పెట్టి నవకాయ పిండి వంటలతోటి, 4 కూరలతోటి శుక్రవార మహాలక్ష్మికి తృప్తిగా భోజనం పెట్టగా, ఆమె తిని అరుగు మీదనే నిద్రపోయింది. ఇంతలో ఆమె భర్త వచ్చాడు. రాగానే ఈ ఇల్లాలు అతనికి షోడ్షోపేతంగా భోజనం పెట్టింది. అతను కూడా ఎంతో ఆనందంగా తిని, అవన్నీ ఎలా వచ్చాయి అని అడిగాడు. మన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చింది అని చెప్పింది ఆమె. అతను కూడా పడుకుండిపోయాడు. అంతలో మహాలక్ష్మి లేచి ఇల్లాలితో, తానింకా బయలుదేరుతాను అని చెప్పగా, రాత్రికా ఉండి భోజనం చేసి వెళ్లమన్నది ఆ కోడలు.
లక్ష్మి సరేనంది. చీకటి పడింది. లక్ష్మీదేవి భోజనం చేసింది. రాత్రి భోజనం అనంతరం ఆమె వెళ్ళిపోతానని అనగా, చీకటిలో వెళ్ళవద్దు, వెలుగు వచ్చాక రేపు ఉదయమే వెళ్ళండి అంది ఇల్లాలు. అదేనని ఆ లక్ష్మి ఆ రాత్రికి అక్కడే పడుకుంది. రాత్రివేళ లేచి, అమ్మాయి, కడుపునొప్పిగా ఉంది, ఒక్కసారి వీధిలోనికి వెళ్ళి వస్తావా అని చెప్పగా, కోడలు, చీకట్లో పురుగు బుట్రా ఉంటాయి, వీధిలోకి ఎందుకు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఇంట్లోనే ఏదో ఒక మూల కూర్చోండి అంది. మహాలక్ష్మి అలాగే చేసింది. రాత్రి అంతా నిద్రపోతుండగా మహాలక్ష్మి లేచి ఇంట్లో నాలుగు మూలలా కూర్చొని, తెల్లారి బ్రాహ్మణ దంపతులు లేచే లోపల మాయమైపోయింది. ఉదయం నిద్ర మేలుకొనగానే ఇంటి మూలలు శుభ్రం చేయడం కోసం ఆ గృహిణి చేట చీపురు తీసుకొని వచ్చి చూడగా, నాలుగు మూలల 4 బంగారు కుప్పులు ఉన్నాయి. ఆమె వాటిని పెద్ద పల్లెంలో పెట్టి పైకెత్తి పట్టి, నా యందు శుక్రవారపు మహాలక్ష్మి కరుణించింది హో అంటూ ఆనందంతో కేకలు వేయసాగింది. ఆ కేకలకు నిద్రలేచిన భర్త జరిగినది తెలుసుకొని ఆనందించాడు. అప్పటి మొదలు జీవితాంతం ఆ దంపతులు సంపద శుక్రవార నోము నోచుకుంటూ అనతి కాలంలోనే ఆ ఊరందరిలోనూ ధనవంతులయ్యారు. వ్రత విధానం: సంపద శుక్రవారం నోము అనేది శ్రావణ మాసం మొదటి శుక్రవారం నాడు మొదలుపెట్టి 5 శుక్రవారాలు ప్రతి శుక్రవారం ఆచరించే శుభవ్రతం. ఈ వ్రతం చాలా సులభంగా చేసుకోవచ్చు. ఈ వ్రతం చేసేవారు శుక్రవారం ప్రాతఃకాలమే నిద్రలేచి, ఇల్లు తుడిచి, ఇంట్లో 4 మూల ముగ్గు పెట్టి, తలంటు స్నానం చేసి, తల దువ్వుకొని, కాటుక పెట్టుకొని, పసుపు రాసుకొని, బొట్టు పెట్టుకొని శ్రీ మహాలక్ష్మిని పూజించి, 5 లేదా ఒక ముత్తైదువునకు భోజనం పెట్టి ఒక కొత్త రవికల గుడ్డెను దక్షిణ తాంబూలాలతో ఇయ్యాలి. ఇలా 5 సంవత్సరాల పాటు ప్రతి శుక్రవారం చేసి అనంతరం ఉద్యాపన చేసుకోవాలి. నోము నోచుకున్నంత కాలము శుక్రవారాలు ఒంటిపూట భోజనమే చేయాలి. ఉద్యాపన: 5 ముత్తైదువులకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి రవికల గుడ్డలు ఇచ్చి పిండి వంటలతో భోజనాలు పెట్టి దక్షిణ తాంబూలాలతో వాయన దానం ఇచ్చి సత్కరించాలి. అలాగే ఈరోజు అమలకి ఏకాదశి వ్రతకథను వింటే చాలు మహా పాపాలు కూడా పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి మాంధాత వశిష్ఠ ముని దగ్గరకు చేరి, ఓ మహాభాగా, మీరు నా పట్ల ప్రసన్నులై ఉన్నచో సకల శుభాలను పొందగలిగే ఒక వ్రతాన్ని దయతో నాకు తెలపండి అని అడిగాడు. దానికి ప్రత్యుత్తరంగా వశిష్ఠుడు ఇలా అన్నాడు: రాజా, అందరికీ శుభాన్ని కలుగజేసే ఒక మహావ్రతం యొక్క మహిమను, చరిత్రను నీకు వివరిస్తాను. ఆ వ్రతం పేరు అమలకి ఏకాదశి వ్రతం. ఈ వ్రతాన్ని పాటించడం వలన కలిగే ప్రభావం సకల పాపాలను నశింపచేసి ముక్తిని ఒసగటమే కాకుండా 1000 గోవులను దానం చేసిన ఫలితం కూడా సిద్ధిస్తుంది అని ఇలా చెప్పసాగాడు. పూర్వం వైదిశం అనే పురం ఉండేది. దానిలో మిక్కిలి సంపన్నులైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు నివసిస్తూ ఉండేవారు. ఆ అందమైన నగరంలో నాస్తికుడు గాని పాపి గాని ఉండేవాడు కాదు. నగరమంతా ఎప్పుడూ వేద మంత్రాలతో ప్రతిధ్వనిస్తూ ఉండేది. అట్టి సుప్రసిద్ధ నగరంలో చైత్రరథుడు అనే రాజు ఉండేవాడు. అతడు చంద్రవంశజుడైన పసబిందు అనే కులంలో జన్మించాడు. చైత్రరథుడు బలవంతుడు, వీరుడు, ఐశ్వర్యవంతుడు, శాస్త్ర కోవిదుడై ఉండేవాడు. అతని రాజ్యపాలనలో రాజ్యమంతటా సుఖ సంపదలు వెల్లివిరిసి ఉండేవి. పుర ప్రజలందరూ విష్ణు భక్తికి అంకితులై ఉండి ఏకాదశి వ్రతాన్ని పాటిస్తూ ఉండేవారు. హరిభక్తి కారణంగా వారందరూ కూడా ఆ రాజ్యంలో సుఖంగా జీవించేవారు. రాజ్యంలో బీదవాడు గాని పిసినారి గాని ఒక్కడైనా ఉండేవాడు కాదు. ఈ ప్రకారం ఆనందంగా అనేక సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఫాల్గుణ మాస శుక్లపక్షంలో ఒకసారి ద్వాదశితో కూడిన అమలకి ఏకాదశి వచ్చింది. ఇటువంటి ఏకాదశి మహత్తర లాభాన్ని చేకూర్చుతుందని తెలిసిన రాజు అతని ప్రజలు దానిని యథావిధిగా నిర్వహించాలని సంకల్పించుకున్నారు. అమలకి ఏకాదశి రోజు ప్రొద్దున్నే రాజు, అతని ప్రజలు నదిలో స్నానం చేసి గుడిలో ఉన్నటువంటి విష్ణు ఆలయాన్ని సందర్శించుకున్నారు. గుడి ప్రాంగణంలోనే ఒక అమలకీ వృక్షం ఉంది. రాజు ఆ చెట్టు మొదట్లో నీళ్లు నింపిన కుండను, గొడుగును, వస్త్రాన్ని, పాదుకలను, పంచరత్నాలను పూజార్థం ఉంచాడు. తర్వాత అతడు జలమును, పాదుకలను, ఛత్రాన్ని, సువర్ణమును, వజ్రములను, ముత్యాలను, వైడూర్యములను, సుగంధ ద్రవ్యములను సమర్పించి పరశురాముని, అమలకీ వృక్షాన్ని పూజించాడు. పిదప అతడు ప్రజలతో, ఋషులతో కూడి పరశురాముని కీర్తించాడు. ఓ పరశురామ, ఓ రేణుకానందన,
ఓ అమలకీ వృక్ష ఛాయల్లో నిలిచిన వాడా, ఓ కామ మోక్ష ప్రదాత, ఇవే నీకు మా వందనములు అంటూ అతడు పరశురాముని స్తుతించాడు. తర్వాత అమలకీ వృక్షాన్ని ఇలా స్తుతించాడు: ఓ అమలకీ, ఓ విశ్వపోషక, బ్రహ్మతనయ, ఓ సమస్త పాప వినాశక, నీకు మా వందనములు, దయచేసి మా అర్పణలను స్వీకరింపుము అని పూజించాడు. ఈ విధంగా భగవంతుని, అమలకీని పూజించిన తర్వాత రాజు అతని ప్రజలు విష్ణు ఆలయంలోనే రాత్రంతా జాగరణ చేశారు. భక్తితో పాటలు పాడారు. ఆ సమయంలో విధివశాత్తుగా ఒక వేటగాడు అక్కడికి వచ్చాడు. నానా రకాలైన జంతువులను చంపి అతడు జీవికను సంపాదించేవాడు. నెయ్యి దీపంతో ధూపంతో శోభితమైన మందిరంలోనికి ప్రవేశించిన ఆ వేటగాడికి చాలామంది జనులు మేల్కొని ఉన్నవారై భగవంతుడిని కీర్తించడం కనిపించింది. వాడు కూడా వాళ్లతో పాటే కూర్చుని జరుగుతున్నది ఏమిటో చూడసాగాడు. అదృష్టవశాత్తు అతనికి కుండపై ఉంచిన దామోదరుని దర్శనం కలిగింది. వాడు విష్ణు భగవానుని దివ్య కథలను కూడా విన్నాడు. వాడు ఆకలితో ఉన్నప్పటికినీ రాత్రంతా మేలుకొని ఏకాదశి మహిమలను విన్నాడు. మర్నాడు ప్రొద్దున్నే రాజు తన ప్రజలతో పాటు తన పురానికి వెళ్ళిపోయాడు. వేటగాడు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేశాడు. తర్వాత కొన్ని సంవత్సరాలకు వేటగాడు దేహాన్ని చాలించాడు. ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేసిన ఫలితంగా వాడు మరుజన్మలో అసంఖ్యాక రథ గజ తురగ పదాతి దళంతో కూడిన రాజుగా జన్మించాడు. జయంతిపురాన్ని పాలించే విదురుదునికి అతడు వసుధరుడుగా జన్మించాడు. అతడు 1000 గ్రామాలకు రాజు అయ్యాడు. అతడు సూర్యునితో సమానంగా తేజోమయుడు, చంద్రునితో సమానంగా ప్రకాశమానుడు, విష్ణువుతో సమానంగా శక్తిమంతుడు, భూదేవితో సమానంగా ఓర్పు కలవాడుగా ఉండేవాడు. సత్యసంధుడైన అతడు ధర్మపరుడై విష్ణు భక్తుడు అయ్యాడు. ఒకరోజు వసుధరుడు అడవిలో వేటకు పోయి దారి తప్పాడు. తీవ్రంగా అలసిపోయిన అతడు ఏ దారి తోచక ఒక చెట్టు క్రింద నడుము వాల్చి చెయ్యి తలగడగా పెట్టుకొని నిద్రించాడు. అదే సమయంలో అడవిలో నివసించే కొందరు క్రూరమైన అడవి మనుషులు వచ్చి అతనిని నానారకాలుగా హింసించారు. అతనిని తమ శత్రువుగా భావించి వారు చంపడానికి సిద్ధపడ్డారు. ఆ రాజు పూర్వం తమ తండ్రులను, తల్లులను, పుత్రులను, పౌత్రులను, మామలను నిర్దాక్షిణ్యంగా చంపి తాము దిక్కుతోచక తిరిగేటట్లుగా చేశాడని వారు భావించారు. ఈ విధంగా తలచి వారు ఆయుధాలు ఎత్తి రాజును కొట్టారు. కాని ఆశ్చర్యకరంగా వారి ఆయుధాలు ఏవి కూడా రాజు యొక్క శరీరాన్ని తాకలేదు. అతని శరీరంపై చిన్న గాయమైనా కాలేదు. ఆ విధంగా తమ ఆయుధాలు వ్యర్థమయ్యేసరికి అడవి మనుషులందరూ కూడా కిన్నులై ప్రాణ్భీతి పొందారు. అడుగు ముందుకు వేసే శక్తి కూడా వారికి లేకపోయింది. ఆ సమయంలో ఒక అసాధారణ అందగత్తె గంధాభరణ భూషితయై రాజు యొక్క దేహం నుండి బయటకు వచ్చింది. చక్కని పూమాలతో అలంకృతమై ఉన్న ఆమె కన్నులు కోపంతో ఎర్రబడి ఉన్నాయి. భృకుటి ముడిచిన ఆమె చేతిలో చక్రాన్ని ధరించి క్రోధంతో అడవి మనుషులను చంపడానికి ముందుకు ఉరికి క్షణంలో వారిని హతమార్చింది. ఈ సంఘటన పూర్తి కాగానే రాజుకు మేలుకువ వచ్చింది. ఘోరమైన సంఘటనను చూసి రాజు నిద్ర నుండి మేలుకొని భీతుడై పడిపోయాడు. ఎదుట శత్రువులందరూ కూడా చచ్చిపడి ఉండడాన్ని చూసి విస్మితుడై, ఆహా! ఈ శత్రువులను చంపి నన్ను రక్షించిన ఆ శ్రేయోభిలాషి మిత్రుడు ఎవడు? ఈ గొప్ప కార్యానికి నేను అతనికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అని అన్నాడు. అందుకు సమాధానంగా, కేశవుడు తప్ప శరణాగత జీవులను రక్షించే సామర్థ్యం మరెవ్వరికీ ఉంటుంది. ఆయనే శరణాగతులైన భక్తులకు పోషకుడు అనే మాట ఆకాశంలో వినబడింది. ఆకాశవాణి వాక్కులు వినగానే రాజు అమితాశ్చర్యపడ్డాడు. భక్తి భావంతో అతని హృదయం ద్రవించింది. తర్వాత అతడు రాజ్యానికి తిరిగి వచ్చి ఎటువంటి అవాంతరం లేకుండా ఇంద్రుని లాగా రాజ్యపాలన చేశాడు అని వశిష్ఠ ముని పలుకుతూ, రాజా, పవిత్రమైన అమలకీ ఏకాదశి వ్రతాన్ని పాటించేవాడు నిస్సంశయంగా విష్ణు పాదాన్ని పొందగలుగుతాడు అని మాంధాతకు తెలియజేశాడు. ఈరోజు ఏకాదశికి ఉసిరి చెట్టుకు ఉన్న సంబంధం ఏమిటో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు అదృష్టం మీ తలుపు తడుతుంది, సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. పూర్వం మృదుమన్యుడు అనే ఒక రాక్షసుడు శివుని గురించి తీవ్రమైన తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు మృదుమన్యుడు శివుడికి నమస్కారం చేసి, స్వామీ, నాకు స్త్రీ పురుషుల నుండి మరణం లేకుండా ఉండేటట్లుగా వరాన్ని ఇవ్వండి అని అడిగాడు. ఆ వరాన్ని అనుగ్రహించిన శివుడు, అయోనిజ అయిన స్త్రీ చేతిలో నీకు మరణం తప్పదు అని చెప్పాడు.
అయోనిజ జన్మించడం సాధారణం కాదని గ్రహించిన మృదుమన్యుడు వర గర్వంతో సకల లోకాలను ఆక్రమించాడు. అతని దాటికి దేవతలంతా కూడా పారిపోగా వారి దేవేరులంతా కూడా ఒక ఉసిరి చెట్టు తొర్రలో దాక్కున్నారు. ఆ తొర్ర చాలా ఇరుకుగా ఉన్నందువల్ల అప్పుడు జరిగిన ఒరిపిడి నుంచి ఓ కన్య ఉదయించింది. ఇంతలో దేవతలను వెతుక్కుంటూ వచ్చిన మృదుమన్యుడు చెట్టు తొర్రను సమీపించాడు. అతడు చెట్టు తొర్రలో వెతకడానికి ప్రయత్నిస్తూ ఉండగా దేవేరుల ఒరిపిడి వలన పుట్టిన అయోనిజ అయినటువంటి కన్య చెట్టు తొర్ర నుంచి బయటకు వచ్చి మృదుమన్యుని సంహరించింది. కన్యక పేరే ఏకాదశి. అప్పటినుంచి ప్రతి పక్షంలో 11వ రోజున ఆమెను పూజించడం ఆచారమైంది. అలాగే అప్పటి నుంచే ఆ ఏకాదశి కన్య పుట్టిన ఉసిరి చెట్టు పూజనీయమైనదిగా మారింది. అలాగే ఈ ఏకాదశి సందర్భంగా తులసి మహిమ తెలిపే పవిత్ర కథను వింటే చాలు అదృష్టమే తలుపు తడుతుంది, ధనానికి లోటు అనేదే ఉండదు. ఓసారి సత్యభామ శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి, ఓ స్వామీ, తులసి మొక్కకు నీరు పోస్తే మంచి జరుగుతుంది అని చెప్పారు, మరి తులసి దగ్గర దీపం పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటి అని అడిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు ఒక కథ చెప్పటం మొదలు పెట్టాడు. దేవి, గతంలో దక్షిణాన ఒక పవిత్రమైన నది ఉండేది. ఆ నది ఒడ్డున హరిహర అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదాలను చదివిన ఒక గొప్ప పండితుడు. అయితే అతని దురదృష్టం కొద్దీ అతనికి పొగరుబోతు భార్య దొరికింది. ఆమె ఎప్పుడూ అతన్ని అవమానించేది, భర్తతో ప్రేమగా వ్యవహరించేది కాదు, సరికదా అతనికి అన్నం కూడా పెట్టేది కాదు. అతని ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే వాళ్లను అవమానించి తరిమి కొట్టేది. అంతేకాకుండా ఇతర పురుషులతో మాట్లాడుతూ కావాలని ఈ బ్రాహ్మణుడిని మానసికంగా కూడా హింసిస్తూ ఉండేది. అందరూ చూస్తూ ఉండగా చెట్టు కింద నిలబడి బట్టలు మార్చుకునేది. అయితే ఆ బ్రాహ్మణుడు ఎన్నోసార్లు ఆమెను హెచ్చరించాడు, తన ప్రవర్తన మార్చుకోమని చెప్పాడు. కాని ఆ బ్రాహ్మణ భార్య అతని మాటలు పట్టించుకోలేదు. నీలాంటి అడుక్కు తినేవాడిని పెళ్లి చేసుకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను, నీలాంటి వాడితో బ్రతికే కంటే నరకానికి పోవటమే నాకు సుఖంగా ఉంటుంది అని అతనితో గొడవ పెట్టుకుంటూ ఉండేది. అంతేకాకుండా తన భర్త ముందే ఆమె వ్యభిచారం చేయడం కూడా మొదలు పెట్టేసింది. కామ జ్వాలతో రగిలిపోతూ ఆమె అందమైన వ్యక్తి కోసం పరితపించింది. కామంతో రగిలిపోతూ తన కామ దాహాన్ని తీర్చుకునేందుకు ఎవరినైనా పంపించమని సిగ్గు లేకుండా దేవుని కూడా వేడుకుంటుంది. తన అందానికి సరిపోయే మగాడు కావాలి అని ఆమె ప్రార్థించింది. అటువంటి మగాళ్లను వెతుక్కుంటూ అడవిలోనికి వెళ్ళింది. అదే అడవిలో ఒక భయంకరమైన పులి తిరుగుతూ ఉంది. ఆ పులి చూపు ఈ బ్రాహ్మణ స్త్రీ మీద పడింది. వెంటనే ఆమెను తినడానికి పులి తన పంజాను విసిరింది. అయితే బ్రాహ్మణ మహిళ ఎంతగానో భయపడిపోతూ ఆ పులిని వేడుకుంది, తనను దయతో వదిలి పెట్టమని అడిగింది. అందుకు ఆ పులి ఒప్పుకోలేదు. ఈరోజు నువ్వు నాకు ఆహారంగా మారాలి అని ఈ ప్రకృతి నిన్ను నా దగ్గరకు పంపించింది అని ఆ మహిళతో చెప్పింది. ఆ పులి మాట్లాడుతూ ఉండటం చూసి ఆ మహిళ ఎంతగానో ఆశ్చర్యపోయింది. నువ్వు సాదా సీదా పులివి కాదు, ఇంతకీ నువ్వు ఎవరు, నిజం చెప్పు అని ఆ పులిని ప్రశ్నించింది. ఆమెను చంపి తినటం మానేసి తన జీవిత కథను చెప్పటం మొదలు పెట్టింది ఆ పులి. ఇలాంటి పాపాత్ములను తిన్నప్పుడే నాకు ఈ జన్మ నుండి విముక్తి లభిస్తుంది. నేను నీకు నా కథను చెప్తాను, శ్రద్ధగా విను అని ఆ పులి తన పూర్వజన్మ కథను చెప్పటం మొదలు పెట్టింది. ఒకప్పుడు దక్షిణ తీరంలో పవిత్రమైన నది ఉండేది. అక్కడే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఎన్నో పుణ్యాలు చేసుకునే ఆ బ్రాహ్మణుడి కడుపున నేను పుట్టాను. అయితే నాకు బ్రాహ్మణ సద్గుణాలు రాలేదు. నాలో ధనాన్ని సంపాదించాలి అనే కోరిక పెరిగిపోయింది. దాంతో నేను అక్రమ మార్గంలో ధనాన్ని సంపాదించడం మొదలు పెట్టాను. యాగాలు నిర్వహించాను, కాని వాటికి కూడా ధనాన్ని ఆశించాను. ఎన్నో పాపపు పనులు చేస్తూ పాపాత్ముల కోసం యజ్ఞాలు కూడా చేసి వాళ్ల నుండి విలువైన దానాలు స్వీకరించాను. ఇలా సమయం గడిచిపోతూ ఉంది. నేను ముసలివాడిని అయిపోయాను, కాని నా మనసులో మాత్రం ధనాన్ని సంపాదించాలి అని అత్యాశ పోలేదు. ఓ రోజు నది వడ్డుకు వెళ్లి కొంతమంది పండితులతో కలిసి సక్రమమైన పూజా విధానంలో కాకుండా తప్పుడు మంత్రాలు చదువుతూ పూజలు చేశాను. కాని అదే సమయంలో ఒక వీధి కుక్క నా దగ్గరకు వచ్చింది. దాన్ని నేను తరిమి కొట్టాను, కాని అది నా కాళ్లను కొరికేసింది. కుక్కకాటు వలన నేను కొన్ని రోజులకు చనిపోయాను. నేను చనిపోయిన తర్వాత యమదూతలు ప్రత్యక్షమయ్యారు. ఇటువంటి పాపాలు చేయటం వల్ల నాకు
యమలోకంలో ఎన్నో శిక్షలు వేశారు. కొన్ని వేల సంవత్సరాల పాటు శిక్షలు అనుభవించిన తర్వాత తిరిగి నాకు ఇలా పులి రూపంలో జన్మ లభించింది. నా పూర్వజన్మ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నేను పుణ్యాత్ములను చంపుకు తినను అని ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాను. కాని నీలాంటి పాపాత్ములైన వాళ్లను మాత్రం చంపి తింటే ఖచ్చితంగా నా పాపాలకు ప్రాయశ్చిత్తం అవుతుంది. ఇలా చెప్పిన తర్వాత ఆ పులి ఆ మహిళను చంపి తినేసింది. ఆ తర్వాత ఆమెను యమదూతలు తీసుకుని వెళ్లారు. నరకానికి వెళ్లిన తర్వాత ఆమెను యముడి ముందు నిలబెట్టారు. ఆమె పాపకర్మలు చూసి చిత్రగుప్తుడు సైతం ఆశ్చర్యపోయాడు. ఆమె వ్యభిచారం చేయటమే కాకుండా భర్తను అత్తమామలను నానా రకాలుగా హింసించి ఎన్నో పాపాలు చేసింది అని తెలిసి ఆమెకు ఘోరమైన శిక్షలు విధించారు. ఎన్నో సంవత్సరాల పాటు అగ్నిగుండంలో ఆమెను కాల్చివేశారు. ఆ తర్వాత ఆమె ఒక చండాలుడి ఇంట జన్మించింది. ఎలాంటి దానధర్మాలు, హిందూ సాంప్రదాయాలు తెలియని ఇంట్లో పుట్టటం వల్ల ఆమె 20 సంవత్సరాల వరకు కూడా ఎన్నో అవస్థలు పడుతూ బ్రతికింది. ఆ తర్వాత ఆమె ఒక నది ఒడ్డుకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు తులసి మొక్క ముందు దీపం వెలిగించడం చూసింది. ఆడవాళ్లందరూ తులసి మొక్కకు ఎందుకు పూజలు చేస్తూ ఉన్నారు అని ఆమె ఆశ్చర్యపోతూ వాళ్లను వివరాలు కనుక్కుంది. తులసిని పూజించడం వల్ల సర్వ పాపాలు తొలగిపోతాయి అని తెలిసిన తర్వాత ఆమె కూడా తులసి ముందు దీపం పెట్టడం ప్రారంభించింది. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకరోజు అనుకోకుండా ఆమెకు అనారోగ్యం వచ్చింది. నిమిషాల్లో ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆత్మను నరకానికి తీసుకువెళ్లడానికి యమదూతలు వచ్చారు. ఆమెను వాళ్లు నరకానికి తీసుకువెళ్తూ ఉండగా వైకుంఠ ద్వార పాలకులు యమదూతలను అడ్డుకున్నారు. మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటూ ఉన్నారు అని యమదూతలు వైకుంఠ ద్వార పాలకులను ప్రశ్నిస్తే, అందుకు ద్వారపాలకులు, ఈ మహిళ ఎన్నో సంవత్సరాల పాటు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించింది, పూజలు చేసింది కాబట్టి ఆమె చేసుకున్న సర్వ పాపాలు, జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోయాయి అని చెప్పారు. తులసి మొక్కను పూజిస్తే ఇలాంటి ఫలితం ఉంటుంది అని తెలియని యమదూతలు ఆశ్చర్యపోతూ మరిన్ని వివరాలు అడిగారు. అప్పుడు వైకుంఠ ద్వార పాలకులు తులసి గురించి ఇలా చెప్పసాగారు. తులసి శ్రీముఖి శివే పాపహరిని పుణ్యతే, నమస్తే నారదునుతే నమో నారాయణ ప్రియే అని జపిస్తూ తులసికోట ముందు రోజు ఎవరైతే దీపం వెలిగిస్తూ ఉంటారో వాళ్లకు సర్వ సౌఖ్యాలు కలుగుతాయి, వాళ్ల పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా తులసి మొక్కను పూజిస్తూ ఉన్నప్పుడు విష్ణుమూర్తిని కూడా స్మరించుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ప్రతినిత్యం సూర్యాస్తమయ సమయంలో, సూర్యోదయ సమయంలో కూడా తులసి మాత ముందు దీపాన్ని వెలిగించి విష్ణుమూర్తిని స్మరిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది, సకల జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. వ్యభిచారం చేస్తూ భర్తను హింసించిన ఈ స్త్రీ ఈ విధంగా అయితే తన కర్మ ఫలితం నుండి తప్పించుకుందో, అదేవిధంగా తులసి మాతను పూజించి గౌరవిస్తే ఎంతో శుభం కలగటమే కాకుండా ఇంట్లో కూడా శాంతి సౌఖ్యాలు కలుగుతాయి. తులసి మాత ముందు నెయ్యితో చేసిన దీపం గాని, నువ్వుల నూనెతో గాని దీపం వెలిగించుకోవాలి. ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల అత్యంత శుభ ఫలితం కలుగుతుంది. ఒకవేళ ఆవు నెయ్యి కొనుక్కునే స్తోమత లేకపోతే అటువంటి సమయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవడం వల్ల పాప కర్మలతో పాటు శని పీడ కూడా తొలగిపోతుంది. నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి కూడా నువ్వుల నూనె దీపం పనికి వస్తుంది. 7 జన్మల పుణ్యం లభించాలి అంటే తులసి మాత ముందు దీపం వెలిగించుకోవాలి. అలా వెలిగించడం వలన దారిద్రం దరిదాపుల్లోనికి కూడా రాదు, ఇంట్లో కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలే ఉంటాయి. తులసి వద్ద దీపం వెలిగించడం వల్ల పితృదోషం, కాలసర్పదోషం వంటి దోషాలు కూడా నశిస్తాయి. మన ఆత్మ శుద్ధి చేయబడడం వల్ల మన పాపాలు ప్రాయశ్చిత్తం అవుతాయి. ముఖ్యంగా జీవితపు చివరి రోజుల్లో ఉన్న వ్యక్తి తులసి మొక్క ముందు దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువును స్మరిస్తే వాళ్లకు మోక్షం ప్రాప్తిస్తుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందాలి అనుకున్నా సరే తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించక తప్పదు అని వైకుంఠ ద్వార పాలకులు యమదూతలకు చెప్పి ఆ మహిళను వైకుంఠానికి తోలుకొని పోయారు అని శ్రీకృష్ణుడు సత్యభామకు తులసి గొప్పతనం వివరించారు. కాబట్టి మీరు కూడా నిత్యం తులసి పూజ చేసి శుభాలను పొందండి. కాశ్మీర దేశంలో హరిమేధుడు, సుమేధుడు అను 2 బ్రాహ్మణులు తీర్థయాత్ర చేయుచు ఒక స్థలంలో ఒక తులసి తోటను చూశారు. వెంటనే సుమేధుడు తులసి తోట చుట్టూ భక్తితో ప్రదక్షిణ నమస్కారములు చేశాడు. అది చూసి హరిమేధుడు, ఎందుకు ప్రదక్షిణలు చేస్తూ ఉన్నావు
అని అడిగాడు. అప్పుడు సుమేధుడు హరిమేధుడితో, ఇక్కడ ఎండ బాగా ఉన్నది, పక్కన ఉన్న ఒక మర్రి చెట్టు వద్దకు తీసుకువెళ్లి తులసి కథ ఇలా చెప్పసాగెను. పూర్వము దేవాసురులు సముద్రము చిలికినప్పుడు దాని యందు ఐరావతము, కల్పవృక్షము మొదలుగా ఉత్తమ వస్తువులు పుట్టెను. తర్వాత లక్ష్మీదేవి పుట్టెను, తర్వాత అమృత కలసము పుట్టెను. ఆ అమృత కలసమును చేతపట్టుకొని మహానందము పొంది విష్ణువు ఆ కలసముపై ఆనంద భాష్పములు విడువగా అందులో నుండి ఈ తులసి పుట్టినది. ఇట్లు పుట్టిన తులసిని, లక్ష్మీదేవిని విష్ణువు పరిగ్రహించెను. ఇట్లు పరిగ్రహించి వేడుకతో తులసిని తోడ మీద ఉంచుకొని, నీవు లోకములను పావనము చేయగలవు అని ప్రేమతో పలుకుతాడు. అందువలన నారాయణుడికి తులసి అంటే ఎక్కువ ప్రీతి, అందుకే నేను తులసికి మొక్కాను అని సుమేధుడు హరిమేధుడితో పలుకుతూ ఉండగానే ఆ మర్రి చెట్టు పెళపెళమని విరిగి కూలెను. అంతలో ఆ చెట్టు తొర్రలో నుండి ఇద్దరు పురుషులు వెలుగులోకి వచ్చి దివ్య తేజముతో నిలిచి ఉండగా హరిమేధ, సుమేధులు వారిని చూసి, దివ్య మంగళ విగ్రహధారులైన మీరెవరు? అని అడిగిరి. అప్పుడు ఆ పురుషులు, మీరే మాకు తండ్రులు, గురువులు అని చెప్పి వారిలో జ్యేష్ఠుడు ఇట్లనెను, నేను దేవలోకవాసిని, నా పేరు ఆస్తికుడు. నేను ఒకనాడు అప్సరసలతో కూడి ఆనందవనములో కామ వికారముచే మైమరిచి క్రీడించుచూ ఉండగా మేము ధరించిన పుష్పమాలికలు పైన పడి మా సందడి వలన ధ్యానం చలించి అక్కడే తపస్సు చేయుచున్న రోమస మహాముని నన్ను చూసి, నీవు మదోన్మత్తుడవై ఇట్లు నాకు అలజడి కలిగించితివి కావున బ్రహ్మ రాక్షసుడిగా మారమని శపించాడు. తప్పిదము పురుషునిది కానీ స్త్రీలు పరతంత్రులు కనుక వారి వలన తప్పు లేదని వారిని క్షమించి విడిచెను. అంతట నేను శాపమునకు బాధపడి ఆ మునిని వేడుకొని ప్రసన్నుని చేయగా ఆయన అనుగ్రహము కలిగి ఇలా అన్నాడు, నీవెప్పుడు తులసి మహిమను విష్ణు ప్రభావమును విందువో అప్పుడు శాప విముక్తుడవు అవుతావు అని అనుగ్రహించెను. నేను బ్రహ్మ రాక్షసుడనై ఈ చెట్టు తొర్రలో చేరి మీ దయవలన నేడు శాప మోక్షము పొందితిని అని చెప్పాడు. అప్పుడు రెండో వ్యక్తి తన వృత్తాంతము ఇలా చెప్పసాగెను, నేను పూర్వము ఒక ముని కుమారుడిగా ఉండి గురుకుల వాసము చేయుచు ఒక అపరాధము వలన బ్రహ్మ రాక్షసుడిని అయినాను అని గురువు వలన శాపము పొంది ఇట్లు ఈ చెట్టు తొర్రలో నివసిస్తున్నాను. మేమిద్దరము మీ దయవలన పవిత్రులమైతిమి. ఇట్లు మమ్మల్ని అనుగ్రహించిన వారు గనుక మీకు తీర్థయాత్ర ఫలము సిద్ధించినది అని చెప్పి వారిరువురు అక్కడి నుండి వెళ్ళిపోయారు. అప్పుడు బ్రాహ్మణులు ఇద్దరు ఆశ్చర్య ఆనందములతో మునిగి తులసి మహిమను పొగుడుతూ యాత్ర ముగించుకొని ఇండ్లకి వెళ్ళిపోయారు. ఈ కథను ఎవరు విన్నను వారు సర్వ పాపములు వదిలి ఉత్తమ గతిని పొందుతారు. పూర్వం ప్రజ్ఞాపురంలో కుందముడు అనే 10 ఏళ్ల కుర్రవాడు ఉండేవాడు. వాడి తల్లి జబ్బుతో మరణించింది. తండ్రి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. పిన్ని వచ్చింది. ఆవిడకు కుందముడు అంటే ఇష్టం ఉండేది కాదు. వాడిని ఎలాగైనా ఇంటి నుండి గెంటేస్తే తను మొగుడు చిలకా గోరింకల్లా కాపురం చేయవచ్చు అనుకుంది. ఒకరోజు కుందముడు గుడికి వెళ్లి పూజారి చెప్తున్న హరికథ విన్నాడు. అందులో ఒక కుర్రవాడు తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమై అడిగిన ఫలాలన్నీ ఇచ్చేశాడని చెప్తారు. పూజారి గారు చెప్పినది వాడికి చాలా నచ్చింది. దాంతో కుందముడు ఇంటికి వచ్చి పిన్నిని ఇలా అడిగాడు, పిన్ని, పూజారి గారు చెప్పారు, తపస్సు చేస్తే హరి ప్రత్యక్షమై కోరిన వరాలు ఇస్తారని, నిజమేనా? అని అడిగాడు. ఆవిడకు కుందముడిని ఎలాగైనా సరే వదిలించుకోవాలని ఉంది కదా, అందుకని, నిజమే నాయనా, ఊరికి ఉత్తరాన ఉన్న చింత చెట్టు కింద కూర్చుని తపస్సు చేశావంటే హరి తప్పక ప్రత్యక్షమవుతాడు. వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేయి అని చెప్పింది. ఆ మాటని కుందముడు గట్టిగా నమ్మాడు. అందుకే వెంటనే వెళ్లి ఆ చింత చెట్టు కింద కూర్చొని తపస్సు చేయటం ప్రారంభించాడు. అలా కొన్నేళ్లు గడిచాయి. కుందముడి తండ్రి, పిన్ని గతించారు. మరి కొన్నేళ్లు గడిచాయి అయినా కుందమునికి హరి ప్రత్యక్షం కాలేదు. ఒకరోజు నారదుడు ఆకాశంలో వెళ్తూ కిందకు చూశాడు. ఆయనకు చింత చెట్టు కింద ఏకాగ్రతతో తపస్సు చేస్తూ కుందముడు కనిపించాడు. చిక్కి శల్యమైన వాడిని చూస్తే నారదుడికి జాలి వేసింది. దాంతో క్రిందికి దిగి వచ్చి, నీ తపస్సుకు హరి ప్రత్యక్షమయ్యాడా? అని అడిగాడు. దానికి కుందముడు, ఇంకా విష్ణుమూర్తి ప్రత్యక్షం అవ్వలేదు. మీరు వైకుంఠానికి వెళ్ళినప్పుడు ఆ శ్రీహరిని కలిసి నా సంగతి చెప్పి ఎప్పుడు ప్రత్యక్షమవుతాడో కాస్త కనుక్కోండి అన్నాడు. తరువాత నారదుడు నేరుగా వైకుంఠానికి వెళ్లాడు. శ్రీదేవితో సరసాలాడుతున్న శ్రీహరిని చూశాడు. అన్ని లోకాల సంగతులు స్వామికి చెప్పాడు. చివరన భూలోకంలో సంగతి చెప్తూ, పాపం ఆ పసివాడు ఎంతో ఘోర తపస్సు చేస్తున్నాడు. నిన్నే నమ్ముకున్నాడు. వాడికి ఎప్పుడు దర్శనం ఇస్తావు?
ఎన్నాళ్ళు ఈ నిరీక్షణ అని అడిగాడు. దానికి విష్ణుమూర్తి అప్పుడేనా, ఇంకా చాలా ఏళ్లు తపస్సు చేయాలి వాడు అన్నాడు. ఆ మాటలు విన్న నారదుడు, చాలా ఏళ్లు అంటే ఎన్నేళ్లు స్వామీ అనగా, ఏ చింత చెట్టు కింద వాడు తపస్సు చేస్తున్నాడో ఆ చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్నేళ్లు చేయాలి అన్నాడు శ్రీహరి నవ్వుతూ. ఆ మాటలు విన్న నారదుడు ఆశ్చర్యపడి, హతోస్మి అనుకుంటూ భూలోకానికి బయలుదేరాడు. నారదుడిని అల్లంత దూరంలోనే చూసి కుందముడు ఆయన దగ్గరకు వెళ్ళి, స్వామీ, శ్రీహరిని కనుక్కున్నారా? ఏమన్నారు ఆయన అని ఆతృతగా అడిగాడు. చెప్పడానికి సంకోచిస్తూనే మెల్లగా ఆయన ఏమన్నది చెప్పాడు నారదుడు. ఆ మాట విని కుందముడు చాలా విచారిస్తాడని, దుఃఖపడతాడని అనుకున్నాడు. కాని వాడు ఆనందముతో గంతులు వేయటం చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు కుందముడు, ఇన్నాళ్ళు స్పష్టత లేదు, ఇప్పుడు తెలిసింది. ఈ చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయో అన్నేళ్లు తపస్సు చేస్తాను అని తపస్సు చేయడానికి సిద్ధమయ్యాడు. సరిగ్గా అప్పుడే ప్రత్యక్షమయ్యాడు శ్రీహరి. శ్రీహరిని చూసి కుందముడు సంతోషిస్తూ ఉంటే నారదుడు ఆశ్చర్యంతో నోరు తెరిచాడు. ఇంకా చాలా ఏళ్లు తపస్సు చేయాలని చెప్పారు కదా స్వామి, మరి ఇప్పుడే ప్రత్యక్షమయ్యారు ఏమిటి? అన్నాడు నారదుడు. అప్పుడు శ్రీహరి నారదుడితో, కుందముడికి నా మీద ఉన్న భక్తికి పట్టుదలకు కరిగిపోయానయ్యా, అందుకే ఇక ఆలస్యం చేయకూడదు అనుకున్నాను, అందుకే ప్రత్యక్షమయ్యాను అన్నాడు. కుందముడిని అనుగ్రహించాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, ఏదో మ్యాజిక్ జరిగి కలలన్నీ నిజమవుతాయని అనుకోవటం పొరపాటు అని, అవి నిజం కావడానికి పట్టుదల ఉండాలి, కష్టపడి పని చేయాలి, లక్ష్యం చేరుకోవాలంటే చిత్తశుద్ధి, నిజాయితీ, చేసే పని మీద నిబద్ధత ఉండాలి. ఇవన్నీ ఉంటేనే లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. అలాగే ఈరోజు ఈ ఏకాదశి వ్రత కథలు వింటే చాలు కష్టాలు పోతాయి, విష్ణుమూర్తి అనుగ్రహంతో మహారాజయోగం పడుతుంది. విశాలపురి అనే రాజ్యాన్ని విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆయన గొప్ప ధర్మపరుడు, దైవభక్తి కలవాడు. ప్రతి ఏకాదశికి ఆయన అత్యంత నియమనిష్టలతో ఉపవాసం ఉండి పూజలు చేసేవాడు. ఆయన రాజ్యంలో ధనపాలుడు అనే ఒక మహా ధనవంతుడు ఉండేవాడు. అతనికి డబ్బు మీద ఉన్న ఆశ దేవుడి మీద లేదు. కాని సమాజంలో గౌరవం కోసం, రాజుగారి మెప్పు కోసం అతను కూడా ఏకాదశి వ్రతం చేస్తున్నట్లు నటించేవాడు. పగలు ఉపవాసం ఉన్నట్లే ఉండి రాత్రికి రహస్యంగా రుచికరమైన భోజనం చేసేవాడు. అదే నగరంలో దీనుడు అనే ఒక బిచ్చగాడు ఉండేవాడు. అతనికి రోజు కడుపునిండా తిండి దొరకటమే గగనం. అయినా కాని ఆ దీనుడు ఎప్పుడూ భగవంతుడిని నిందించలేదు. తన కష్టాలకు తన పూర్వజన్మ కర్మఫలమే కారణమని నమ్మి దొరికింది తింటూ దొరకనప్పుడు పస్తులు ఉంటూ జీవించేవాడు. అలా ఒక ఏకాదశి వచ్చింది. ఆ రోజు చేసే ఉపవాసానికి విశేష ఫలితం ఉంటుందని పండితులు చెప్పారు. వైకుంఠంలో లక్ష్మీదేవి శ్రీమన్నారాయణుడితో, స్వామీ, భూలోకంలో ఎందరో మీకు పూజలు చేస్తూ ఉన్నారు, ఏకాదశి ఉపవాసాలు ఉంటున్నారు, కాని వారిలో నిజమైన భక్తి ఎవరిది? కేవలం కడుపు మార్చుకుంటే సరిపోతుందా? మనసు కూడా నిర్మలంగా ఉండాలి కదా అని అడిగింది. అప్పుడు నారాయణుడు చిరునవ్వు నవ్వి, దేవీ, నీ సందేహం సరైనదే. నిజమైన భక్తిని ఉపవాస దీక్షలోని అసలు నిజాన్ని లోకానికి తెలియజేయడానికి ఒక లీల జరిపిద్దాం. విశాలపురి రాజ్యంలో ఉన్న ఆ ముగ్గురిని ఆ రోజు మనం పరీక్షిద్దాం అని పలికాడు. ఆ మరుక్షణం ఒక అద్భుతం జరిగింది. ఏకాదశి ఉదయాన్నే రాజు విక్రమసేనుడు నిద్రలేచి చూసుకునే సరికి తాను రాజ్య ప్రసాదంలోని పట్టు పరుపుల మీద కాకుండా ఒక గుడి బయట చిరిగిన దుస్తులతో బిచ్చగాడి రూపంలో ఉన్నాడు. దాంతో అతను ఆశ్చర్యానికి గురి అయ్యాడు. తన శరీరం, తన గొంతు అన్నీ మారిపోయాయి. తాను దీనుడు అనే ఒక బిచ్చగాడిగా మారిపోయినట్లు గ్రహించాడు. అదే సమయంలో ఆ ధనవంతుడు ధనపాలుడు నిద్రలేచి చూస్తే తాను రాజభవనంలో రాజుగారి అలంకారాలతో రాజు విక్రమసేనుడి రూపంలో ఉన్నాడు. సైనికులు, మంత్రులు తన చుట్టూ చేరి సేవలు చేస్తూ ఉన్నారు. అంతే అతని ఆనందానికి అవధులు లేవు. ఇక బిచ్చగాడు దీనుడు కళ్ళు తెరిచేసరికి తాను ఒక పెద్ద భవంతిలో పట్టు పరుపుల మీద ధనవంతుడైన ధనపాలుడి రూపంలో ఉన్నాడు. సేవకులు చేతులు పట్టుకొని నిలబడి ఉన్నారు. ముగ్గురు అయోమయంలో పడిపోయారు. ఏం జరిగిందో వారికి అర్థం కాలేదు. రాజు రూపంలో ఉన్న ధనపాలుడు తనకు దక్కిన అధికారాన్ని చూసి మురిసిపోయేవాడు. ఆహా, నా అదృష్టం పండింది, ఇక ఈ రోజు నుండి నాకు పండుగే అనుకున్నాడు. వెంటనే వంటవాళ్లను పిలిచి, ఈరోజు నాకు అద్భుతమైన భోజనం సిద్ధం చేయండి,
నా జీవితంలో ఎప్పుడూ తినని వంటకాలు కావాలి అని ఆజ్ఞాపించాడు. ప్రధానమంత్రి ఆశ్చర్యపోయి, మహారాజా, క్షమించాలి. ఈరోజు పవిత్రమైన ఏకాదశి కదా, మీరు ప్రతిసారి అత్యంత నిష్టగా ఉపవాసం ఉంటారు కదా అని గుర్తు చేశాడు. దానికి ఆ రాజు రూపంలో ఉన్న ధనపాలుడు గర్వంగా, నేను రాజును, నియమాలన్నీ నాకోసమే, ఈ రోజు నుండి నేను ఏ ఉపవాసాలు చేయను, నేను చెప్పింది చేయండి అని గద్దించాడు. ఆ మాటలు విని మంత్రులు నిరాశతో వెనుదిరిగారు. ఇక ధనవంతుడి రూపంలో ఉన్న బిచ్చగాడు దీనుడు తన చుట్టూ ఉన్న సంపదను, తినడానికి సిద్ధంగా ఉన్న పిండి వంటలను చూసి ఆశ్చర్యపోయాడు. అతని కడుపు ఆకలితో నకనకలాడుతోంది. జీవితంలో ఎప్పుడూ చూడని భోజనం కళ్ల ముందు ఉంది. కాని అతనికి వెంటనే ఆ రోజు ఏకాదశి అని గుర్తొచ్చింది. అయ్యో భగవంతుడా, నన్ను పరీక్షిస్తున్నావా? నా జీవితాంతం ఆకలితో ఉన్నా నాకు ఈరోజు ఇన్ని పదార్థాలు చూపిస్తున్నావు, కాని ఇది అధర్మం. ఏకాదశి నాడు ఉపవాసం ఉండటమే నా ధర్మం అని మనసులో అనుకున్నాడు. వెంటనే సేవకులను పిలిచి, ఈ భవంతిలో ఉన్న ఆహార పదార్థాలన్నిటినీ పేదలకు బిచ్చగాళ్లకు పంచిపెట్టండి. ఈరోజు నేను కేవలం తులసి తీర్థం మాత్రమే తీసుకుంటాను అని చెప్పాడు. ఆ మాట విని సేవకులు ఆశ్చర్యపోయినా అతని ఆజ్ఞను పాటించారు. రోజూ రహస్యంగా తినే తమ యజమానిలో వచ్చిన ఈ మార్పుకు వాళ్లు అబ్బురపడ్డారు. దీనుడు మాత్రం ఆ రోజంతా శ్రీమన్నారాయణుడిని ధ్యానిస్తూ ప్రశాంతంగా గడిపాడు. ఇక బిచ్చగాడి రూపంలో ఉన్న అసలైన రాజు విక్రమసేనుడి పరిస్థితి దారుణంగా తయారైంది. నిజమైన ఆకలి అంటే ఏమిటో అతనికి మొదటిసారి తెలిసొచ్చింది. చలికి వణుకుతూ ఆకలికి తట్టుకోలేక నిరసించిపోయాడు. దారిలో వెళ్లే ప్రతి ఒక్కరిని చేయి చాచి అడిగాడు కాని ఎవరూ అతన్ని పట్టించుకోలేదు. కొందరు చీ కొట్టారు, మరికొందరు తిట్టారు. రోజూ తనను చూసి దండాలు పెట్టే ప్రజలే ఈనాడు తనను హీనంగా చూస్తూ ఉండటంతో అతని అహంకారము గర్వం మొత్తం విచ్ఛిన్నమైపోయాయి. భగవంతుడా, నేను రాజుగా ఎంతో నిష్టగా పూజలు చేశాను కాని ఒక పేదవాడి ఆకలి బాధను ఎప్పుడూ అర్థం చేసుకోలేదు, నన్ను క్షమించు అని కన్నీళ్లతో ప్రార్థించడం మొదలు పెట్టాడు. ఆకలి వల్ల అతను ఏమీ తినలేకపోయాడు. అలా తెలియకుండానే అతను నిజమైన ఉపవాసం చేయవలసి వచ్చింది. సాయంత్రం కావస్తూ ఉండగా రాజు రూపంలో ఉన్న ధనపాలుడు కడుపునిండా తిని తీవ్రమైన కడుపు నొప్పితో వెలవెలలాడడం మొదలు పెట్టాడు. ఎంతమంది వైద్యులు వచ్చినా అతని నొప్పి తగ్గలేదు. ధనవంతుడి రూపంలో ఉన్న దీనుడు తన ఉపవాసాన్ని పూర్తి చేసి ద్వాదశి గడియల కోసం ఎదురుచూస్తూ ఎంతో ప్రశాంతంగా ఉన్నాడు. ఇక బిచ్చగాడి రూపంలో ఉన్న రాజు ఆకలికి సొమ్మసిల్లి ఒక చెట్టు కింద పడిపోయాడు. అప్పుడు దయగల వ్యక్తి ఒకరు ఒక పండును అతని చేతిలో పెట్టి వెళ్లాడు. రాజు ఆ పండును తిని తన ప్రాణాలు నిలబెట్టుకుందామని అనుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి ఒక చిన్న పిల్లవాడు ఆకలితో ఏడుస్తూ అతని దగ్గరికి వచ్చాడు. ఆ పసివాడిని చూడగానే రాజుకు తన సొంత పిల్లలు గుర్తొచ్చారు. తన ఆకలిని పక్కన పెట్టి ఆ పండును ఆ పిల్లవాడికి ఇచ్చేశాడు. ఆ త్యాగం చేయగానే అతని మనసులో చెప్పలేని ఆనందము శాంతి కలిగాయి. ద్వాదశి ఉదయం గడియలు ప్రవేశించగానే శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవితో సహా ఆ ముగ్గురికి ఒకేసారి దివ్య రూపంలో దర్శనం ఇచ్చాడు. ఆ తేజస్సును చూడగానే వారు ముగ్గురు అసలు విషయానికి గ్రహించారు. స్వామి చిరునవ్వు నవ్వి, ఓ మానవులారా, ఏకాదశి వ్రతం అంటే కేవలం కడుపు మార్చుకోవడం కాదు, అది ఇంద్రియ నిగ్రహానికి, మానసిక శుద్ధికి, భూతదయకు చేసే పరీక్ష. ధనపాలా, నీకు రాజు అధికారం లభించినా నీ జిహ్వ చాపల్యాన్ని అదుపు చేసుకోలేకపోయావు. నీది దొంగ ఉపవాసం. దీనుడా, నీకు సకల సంపదలు లభించినా ధర్మాన్ని వీడలేదు. ఆకలితో ఉన్నా నీ మనసు భగవంతుడిపైనే లగ్నం చేశావు, నీదే నిజమైన ఉపవాసం. విక్రమసేనా, నీవు భక్తితోనే వ్రతం చేశావు కాని దానిలో, నేను చేస్తున్నాను అనే గర్వం ఉండేది. ఈరోజు ఒక సామాన్యుడి కష్టం, ఆకలి బాధ నీకు తెలిసొచ్చింది. చివరి క్షణంలో నీ ఆకలి కన్నా పసివాడి ఆకలిని ముఖ్యం అనుకున్నావు, అప్పుడు నీ వ్రతం పరిపూర్ణమైంది అని పలికాడు. ఆ మరుక్షణం ముగ్గురు తమ తమ అసలు శరీరంలోనికి మారిపోయారు. అప్పుడు రాజు విక్రమసేనుడు పశ్చాత్తాపంతో భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ రోజు నుండి అతను మరింత వినయంతో ప్రజల కష్టాలను అర్థం చేసుకునే గొప్ప రాజుగా మారాడు. ధనపాలుడు సిగ్గుతో తలవంచుకొని తన ఆస్తిలో సగభాగం దానం చేసి నిజమైన భక్తి మార్గాన్ని ఎంచుకున్నాడు.
భగవంతుడు దీనుడి భక్తికి మెచ్చి రాజు ద్వారా అతనికి ఒక ఇల్లు, గుడిలో ఒక ఉద్యోగం ఇప్పించాడు. కాని దీనుడు మాత్రం తన పాత జీవితాన్ని, అది నేర్పిన గుణపాఠాన్ని ఎప్పటికీ మర్చిపోలేదు. ఈ కథ ద్వారా ఏకాదశి మహత్యం స్పష్టమవుతుంది. ఉపవాసం అనేది శరీరానికి మాత్రమే కాదు, మనసుకు ఆత్మకు కూడా ఒక గొప్ప సాధన. నిస్వార్థ సేవ, కరోనా, భగవంతుడిపై అచంచల విశ్వాసం ఉన్నప్పుడే ఏ వ్రతానికైనా నిజమైన ఫలం దక్కుతుందని శ్రీ లక్ష్మీనారాయణులు ఈ లీల ద్వారా లోకానికి చాటి చెప్పారు. ఒకసారి విష్ణుమూర్తి లక్ష్మీదేవితో, ప్రజలలో ఎంత భక్తి పెరిగింది, అందరూ నా కరోనా కోసం నారాయణ నారాయణ అని నా నామం జపిస్తూ ఉన్నారు అని అన్నాడు. ఆ మాటలు విని లక్ష్మీదేవి, అది మీకోసం కాదు, నా కరోనా కోసం, నా కటాక్షం కోసమే మీ మీద భక్తి పెరిగింది అని అంటుంది. అలా అయితే జనులంతా లక్ష్మీ లక్ష్మీ అని ఎందుకు జపించటం లేదు అని అంటాడు నారాయణుడు. అప్పుడు లక్ష్మీదేవి, అలా అయితే భక్తులకు ఓ పరీక్ష పెడదాం అని అంటుంది. సరే అని అంటాడు నారాయణుడు కూడా. వెంటనే నారాయణుడు ఒక బ్రాహ్మణ రూపం ధరించి ఒక గ్రామంలోనికి వెళ్లి గ్రామాధికారి ఇంటి తలుపు తట్టాడు. గ్రామాధికారి తలుపు తెరిచి, మీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని ఆ బ్రాహ్మణుని అడుగుతాడు. దానికి ఆ బ్రాహ్మణుడు, నా పేరు లక్ష్మీపతి, నేను వైకుంఠం అనే ఊరి వాడిని. నేను మీ గ్రామంలో హరికథ చెప్పాలని అనుకుంటూ ఉన్నాను, అందుకే ఇక్కడికి వచ్చాను అని అంటాడు. దానికి గ్రామాధికారి, అలాగా, మా గ్రామ ప్రజల మహాభాగ్యం, హరికథ విని పుణ్యం సంపాదించుకుంటారు. మీరు ఇక్కడ ఉన్నంతవరకు మీరు మా ఇంట్లోనే ఉండి మా గ్రామంలో హరికథ చెప్పండి అని అన్నాడు. ఆ తర్వాత గ్రామంలోని కొందరు వ్యక్తులు సమావేశమై హరికథకు అన్ని సన్నాహాలు చేస్తారు. మొదటి రోజు 10 మంది వచ్చారు. రెండవ మరియు మూడవ రోజులలో మంది మరింత పెరిగి కూర్చోవడానికి స్థలం లేక నిలబడి భక్తితో వింటూ ఉంటారు. ప్రజల అనన్య భక్తి చూసి నారాయణుడు అమిత సంతోషపడిపోతాడు. ఇదంతా గమనించిన లక్ష్మీదేవి ఒక వృద్ధురాలిగా మారి ఆ గ్రామానికి వచ్చి, అప్పుడే ఇంటికి తాళం వేసి హరికథా కాలక్షేపం కోసం వెళ్తున్న ఒక స్త్రీ ఇంటి దగ్గరకు వచ్చి నిలబడి, అమ్మా, నాకు దాహంగా ఉంది, కొంచెం నీళ్లు ఇవ్వవా బిడ్డా అని అడుగుతుంది. అప్పుడు ఆ స్త్రీ, అమ్మా, సమయం సాయంత్రం 5 గంటలు అయింది, నేను హరికథ వినేందుకు వెళ్తూ ఉన్నాను అని అంటుంది. దానికి ఆ ముసలమ్మ, నాకు కొన్ని మంచి నీరు ఇవ్వు తల్లి, చాలా దాహం వేస్తుంది, నీకు అమితమైన పుణ్యం లభిస్తుంది అని లక్ష్మీదేవి వృద్ధురాలి రూపంలో దీనంగా అడగగానే, కాదనలేక ఆ స్త్రీ తాళం తీసి ఇత్తడి చెంబుతో నీళ్లు తెచ్చి ఇస్తుంది. లక్ష్మీమాత నీరు తాగి ఆ చెంబు తిరిగి ఆ స్త్రీ చేతికి ఇవ్వగానే ఆ చెంబు బంగారం చెంబుగా మారిపోతుంది. అది చూసి ఆ స్త్రీ ఆశ్చర్యపోయి 2 చేతులు జోడించి ఆ వృద్ధురాలికి నమస్కారం చేసి, ఎంత మహిమ గల తల్లివి నీవు, నీకు ఆకలి వేస్తుందేమో ఉండు, కంచంలో నీకు అన్నం పెడతాను అని అంటుంది. ఆ కంచం కూడా బంగారం అవుతుందన్న ఆశతో ఆ స్త్రీ అలా అంటుంది. కాని ముసలవ్వ మాత్రం, లేదు బిడ్డా, నాకు ఆకలిగా లేదు, నీ హరికథకు సమయం అవుతుంది వెళ్ళు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత ఆ స్త్రీ హరికథ కోసం వచ్చి ఈ సంగతి ఆమె చుట్టుప్రక్కల ఉన్న మొత్తం ఆడవారికి చెప్తుంది. అది వింటూనే హరికథ వింటున్న స్త్రీలందరూ కూడా మధ్యలోనే లేచి వెళ్ళిపోతారు. ఇక మరుసటి రోజు నుండి హరికథకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గటంతో లక్ష్మీపతి, భక్తుల సంఖ్య ఎందుకు తగ్గుతూ వచ్చింది అని అడుగుతాడు. అప్పుడు ఒకాయన ఇలా అంటాడు, ఒక మహిమ గల తల్లి గ్రామానికి వచ్చింది. ఆమె ఎవరి ఇంటికైనా సరే వెళ్లి ఏ వస్తువులో ఏమి తాగినా తిన్నా ఆ వస్తువు బంగారంగా మారుతుంది. అందువలన భక్తులు ఆమె కోసం ఎగబడుతూ ఉన్నారు, అందుకే హరికథ వినేవారి సంఖ్య తగ్గింది అని అంటాడు. అప్పుడు లక్ష్మీదేవి వచ్చిందని విష్ణుమూర్తికి అర్థమవుతుంది. ఇది వింటూనే ఆ గ్రామాధికారి కూడా అక్కడి నుండి మెల్లగా జారుకొని ఆ వృద్ధురాలి దగ్గరకు వెళ్తాడు. వెళ్ళి ఆమెతో, అమ్మా, నేను హరికథ నిర్వహిస్తూ ఉన్నాను, అటువంటిది మీరు నా ఇంటిని ఎందుకు విడిచిపెట్టారు, నా ఇంటికి ఇంతవరకు ఎందుకు రాలేదు అని అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధురాలు గ్రామాధికారితో, మీ ఇంటికే నేను మొదట వచ్చాను, మీ ఇంట్లో హరికథ చెప్పేవారు ఉండటంతో నేను తిరిగి వచ్చేశాను, అతను వెళ్ళిపోయాక మాత్రమే నేను మీ ఇంటికి వస్తాను అని అంటుంది. వెంటనే గ్రామాధికారి, ఓ సింతేనా తల్లి, నేనే ఇప్పుడే ఆ హరికథ వారికి ధర్మశాలలో గది ఇస్తాను
అని అక్కడి నుండి తన ఇంటికి వస్తాడు. ఆ రోజున హరికథ ముగించుకొని లక్ష్మీపతి తన ఇంటికి వచ్చిన వెంటనే గ్రామాధికారి ఆయనతో ఇలా అంటాడు, అయ్యా, మీరు మీ పెట్టె బేడా సర్దుకోండి. ఇప్పటి నుండి మీరు ధర్మశాలలో ఉండండి. అక్కడ మీరు ఉండడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి అని అంటాడు. అప్పుడు లక్ష్మీపతి గ్రామాధికారితో, హరికథ పూర్తయ్యేందుకు ఇంకా 2-3 రోజులు మిగిలి ఉన్నాయి. అప్పటివరకు ఇక్కడే ఉంటాను అని అంటాడు. కాని గ్రామాధికారి మాత్రం, లేదు లేదు, మీరు త్వరగా వెళ్ళండి, నేను వినను. మరొక అతిథికి వసతి కల్పించాలి అని అంటాడు. ఇంతలో లక్ష్మీమాత అక్కడికి వచ్చి గ్రామాధికారిని, మీరు కొంచెం బయటకి వెళ్ళండి, నేను వారితో మాట్లాడతాను అని అంటుంది. గ్రామాధికారి బయటికి వెళ్లిన తర్వాత లక్ష్మీదేవి విష్ణుమూర్తితో, ప్రభూ, మీరు ఇప్పుడు ఒప్పుకుంటారా? నీ భక్తులు నీకోసం కాదు నాకోసం మీ నామం జపిస్తూ ఉన్నారని అని నవ్వుతూ అంటుంది. దానికి విష్ణుమూర్తి, అవును, ఇదంతా నీ ప్రభావం. కాని నీవు కూడా ఒక విషయాన్ని అంగీకరించాలి, నీవు నాకోసం వైకుంఠం విడిచి వచ్చావు. ఎక్కడైతే నా కథలు చెప్తూ ఉంటారో, భజనలు చేస్తూ ఉంటారో ఖచ్చితంగా అక్కడే నీవు ఉంటావు అని అంటాడు నవ్వుతూ. ఇక ఆ తర్వాత నారాయణుడు వైకుంఠానికి అక్కడి నుండి వీడ్కోలు పలికాడు. నారాయణుడు బయలుదేరిన తర్వాత మరుసటి రోజు గ్రామాధికారి ఇంటి వద్ద గ్రామస్తులంతా కూడా గుంపుగా చేరుతారు. ప్రతి ఒక్కరి ఇళ్లల్లోకి ఈ తల్లి రావాలని అందరూ కోరుకుంటారు. కాని లక్ష్మీమాత గ్రామాధికారి మరియు ఇతర గ్రామస్తులందరితో, ఇప్పుడు నేను కూడా వెళ్తూ ఉన్నాను అని అనటంతో అందరూ ఆశ్చర్యపోతారు. అందరూ ఒకేసారి, అమ్మ ఎందుకు అలా చేస్తూ ఉన్నారు? మేము ఏమైనా తప్పు చేశామా అని అడుగుతారు. దానికి, లక్ష్మీనారాయణుడు ఎక్కడ ఉంటే అక్కడే నా నివాసం, మీరు నారాయణుడిని పంపించారు, అందుకే నేను కూడా ఆయన దగ్గరకు పోతూ ఉన్నాను అని మాయమై వైకుంఠం చేరుకుంటుంది. ఈ కథ నుండి తెలుసుకోవలసింది ఏమిటంటే విష్ణు స్మరణ ఉన్నచోటే లక్ష్మి నివసిస్తుంది. లక్ష్మి వెంట పరిగెడితే వారికి లక్ష్మి నిలవదు మరియు లక్ష్మీపతి కూడా దొరకడు. అలాగే ఈరోజు ఈ పవిత్ర కథను వింటే చాలు, సమస్యలు రావు, దేవుడి అనుగ్రహంతో మీకు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, 5 నిమిషాల్లో మీ దశ మారిపోతుంది. వద్దన్న ధనం వచ్చి పడుతుంది, పాపాలన్నీ పోతాయి, రాజయోగం పడుతుంది, పట్టిందల్లా బంగారం లాగా మారుతుంది, లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేస్తుంది. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి.